హాయ్ హలో నమస్తే ఐ యామ్ ప్రణీత పోకల్కర్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ టైమ్. ఇవాళ ఎగ్జామ్ టైంలో మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ మన ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 2 చాప్టర్స్ అనేవి రిమైనింగ్ ఉన్నాయి. సో నేను అవిటిని అప్లోడ్ చేసేస్తాను కాబట్టి దానికి సంబంధించిన ఆ యూనిట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? ఓకే, విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? విచ్ ఆశ్రమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద స్టూడెంట్ ఫేజ్. ఓకేనా, ఏ ఆశ్రమంని స్టూడెంట్ ఫేజ్గా కన్సిడర్ చేస్తారు? సో దీంట్లో మనకున్న ఆప్షన్స్ ఏంటిది? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వనప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఓకేనా, సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ మనకు తెలుసు ఏంటిది? బ్రహ్మచర్యాశ్రమం. సో గృహస్థాశ్రమం అనేది ఎవరైతే పెళ్ళై ఉంటారో వాళ్ళు గృహస్థాశ్రమాన్ని, వనప్రస్థాశ్రమం అంటే పెళ్ళైన తర్వాత వనాలలోకి వెళ్ళి అంటే వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి లేదా కుటుంబంతో పాటు వనాలలోకి వెళ్ళి బతకడాన్ని వనప్రస్థాశ్రమం అని అంటారు. సన్యాసాశ్రమం అంటే మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని అన్నిటినీ వదిలేసి దూరంగా హిమాలయాలకు వెళ్ళిపోయి బతకడాన్ని సన్యాసాశ్రమం అంటారు. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటిది? వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది ఏంటిది? సో వైద్య విద్యలో అత్యంత ఉన్నత పీఠంగా రూపొందింది ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి: నలంద, తక్షశిల, విక్రమశిల, నాగార్జున. సో దీనిలో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తక్షశిల. సో నాగార్జున తెలుసు మనకి ఎక్కడుంది, నలంద కూడా మనకి ఫస్ట్ యూనివర్సిటీ అండ్ ద ఫేమస్ యూనివర్సిటీ నలంద అనేది. విక్రమశిల కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనము లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు ఎవరు? ఓకే, లౌకిక హూ ఫాలోడ్ ద సెక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి అక్బర్, జహంగీర్, బాబర్, ఔరంగజేబ్ ఉంది. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కమెంట్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అని అంటే అక్బర్. మనకు ఆన్సర్ ఏంటిది? అక్బర్. ఎందుకంటే అక్బరే ఎక్కువగా ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏంటిది చాలా వర్క్ చేసిన అతను ఎవరు అని అంటే అక్బర్. మీరు మనం చదువుకున్న దాంట్లో చూడొచ్చు, అక్బర్ ఏ మతాన్ని ఎక్కువ తక్కువ కాకుండా ఆయన హిమ్సెల్ఫ్ ఇస్లాం మతానికి చెందిన వారైనా కానీ హిందువులు కానీ సిక్కులు కానీ అందరినీ ఈక్వల్గా చూడాలని కోరుకున్నవారు, సెక్యులరిజానికి నాంది వేసిన వారిలో ఒకరిగా చెప్పుకోవచ్చు. ఔరంగజేబ్ అనే అతను చాలా ఎక్కువ థింగ్స్ ఏం చేయలేదు మనకి. అండ్ బాబర్, జహంగీర్ వాళ్ళ పరిధిలో వాళ్ళు చేశారు, కానీ అక్బర్ ఈజ్ ద వన్ హూ ఫాలోడ్ ద సెక్యులర్ ఎడ్యుకేషన్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఏంటిది? అధోముఖ వడబోత సిద్ధాంతం ప్రతిపాదించింది చార్లెస్ గ్రాండ్, లార్డ్ కర్జన్, విలియం బెంటిక్, లార్డ్ మెకాలే. హూ ప్రపోజ్ ద డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ. ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. హూ ప్రపోజ్ ద డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అని అంటే మనకి ఆన్సర్ వచ్చేసి లార్డ్ మెకాలే. అండ్ డౌన్లోడ్ ఫిల్టరేషన్ థియరీ అంటే ఏంటిది? ఇప్పుడు ఉన్నత స్థాయి ఎవరైతే పై స్థాయి వాళ్ళు ఉంటారో, ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ధనికులు ఉన్నారనుకోండి, ఒక 10 మెంబర్స్ ధనికులు ఉంటే ఆ 10 మెంబర్స్ని ఎడ్యుకేట్ మేము చేసేస్తాం. వి విల్ ఎడ్యుకేట్ దీస్ 10 మెంబర్స్. దెన్ దీస్ 10 మెంబర్స్ మళ్ళీ మధ్యతరగతికి చెందిన వారు ఒక 1000 మంది ఉంటారు అనుకోండి. ఆ 1000 మందిని ఈ 10 మంది ఎడ్యుకేట్ చేయాలి. అండ్ ఈ 1000 మందిని దాని తర్వాత పేదవారు 10,000 మంది ఉంటే వాళ్ళు వీళ్ళని. సో అట్లా కింది నుంచి ఇట్లా సీవింగ్ సిస్టమ్ లాగా పైనుంచి మనం ఎడ్యుకేషన్ మోస్తే కింద అంతటికి చేరుతుందని మనకెవరు? లార్డ్ మెకాలే చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన ఎప్పుడు జరిగింది? 1857, 1858, 1857, 1853, 1856. సో మనకు తెలుసు కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాలు ఇవి మనకి 1857లో జరిగాయి. మనకి ఎప్పుడు అంటే వుడ్స్ నివేదిక వచ్చింది కదా, వుడ్స్ తాకీదు, అది 1854లో వచ్చింది కదా. అప్పుడు వుడ్స్ గారు రికమెండ్ చేశారు ఏంటిది అని అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. ఏ ప్రాంతాలు? ఈ కలకత్తా, మద్రాస్, బొంబాయి ఈ 3 ప్రాంతాలని
ఒక విశ్వవిద్యాలయాల కేంద్రాలుగా స్థాపించి దాని కింద అనుబంధ కళాశాలలు అంటే దాన్ని ఏమంటారు, అఫిలియేటెడ్ కాలేజెస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇదే 1857. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ ఏది? ఓకేనా. విచ్ కమిషన్ ప్రపోజ్ మేకింగ్ హిందీ కంపల్సరీ? సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, 1986 ఎన్ఈపి ఎడ్యుకేషన్ పాలసీ, కొఠారి కమిషన్, 1948 యూనివర్సిటీ కమిషన్, లేదన్నా సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్. సో దీంట్లో ఏ కమిషన్ మనకి హిందీని కంపల్సరీ చేయాలి అని చెప్పింది? సో మనకి హిందీని కంపల్సరీ చేయాలి అని చెప్పింది ఏ కమిషన్ అంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. ఇది మనకి హిందీని కంపల్సరీ చేయాలి అని చెప్పింది. ఎన్ఈపిలో కూడా మనకి ఏంటిది, త్రిభాషా సూత్రాన్ని పాటించాలి అని చెప్పడం జరిగింది. కొతారి కమిషన్ కూడా అదే చెప్పింది. సో ఇది వీళ్ళు రకరకాలుగా చెప్పింది. నెక్స్ట్ ఇది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటగా సూచించింది ఎవరు? ఓకే. హూ ఫస్ట్ సజెస్టెడ్ ఇంట్రడ్యూసింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 10 years? ఎవరు? 1968 ఎడ్యుకేషన్ పాలసీ, కొఠారి కమిషన్, గోపాలకృష్ణ గోఖలే రెజల్యూషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిషన్. ఇందులో ఈ చెప్పిన అన్ని దాంట్లో 6 to 14 అని చెప్పారు. ఒకే ఒక్కటి మనకి 6 to 10 అని చెప్పింది. అదేంటిది అని అంటే గోపాలకృష్ణ గోఖలే రెజల్యూషన్. అంటే ఇది 6th to 10th. వీళ్ళు కూడా 14 అనుకున్నారు, కానీ అప్పటి పరిస్థితులు సక్రమంగా లేకుండే. సో 6th to 10th అన్న కనీసం ఇంప్లిమెంట్ చేయండి అని వాళ్ళు మెన్షన్ చేసింది. 6th to 10th ఉన్న పిల్లలకి 6 to 10 years ఏజ్ ఉన్న పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని చెప్పింది గోపాలకృష్ణ గోఖలే రెజల్యూషన్. నెక్స్ట్, సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ అంటే SUPW. స్విచ్ కమిషన్ సజెస్టెడ్ ఇంట్రడ్యూసింగ్ సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ యాక్టివిటీస్, కాదు వర్క్, మనకు తెలుసే కదా. సో దీంట్లో ఏంటిది, ఇది ఈజీ క్వశ్చన్. జనార్దన్ రెడ్డి కమిషన్, హార్టాక్ కమిటీ, మొదలియార్ కమిటీ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో దీంట్లో మనకు తెలుసు ఈశ్వరీబాయి పటేల్ గారు SUPW అనేది తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ ఏది? సో దీంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటిది, సార్జెంట్ కమిషన్, రాధాకృష్ణ కమిషన్, సెకండరీ విద్యా కమిషన్, సాడ్లర్ కమిషన్. సో దీంట్లో ఏది మనకి ఏంటిది, రూరల్ యూనివర్సిటీస్ని ప్రవేశపెట్టాలి అని చెప్పింది అని అంటే అది మనకి రాధాకృష్ణ కమిషన్. సో ఫర్ ద ఫస్ట్ టైం రాధాకృష్ణ కమిషన్ గారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకి ఏంటిది విశ్వవిద్యాలయం స్థాపించాలి అని చెప్పింది రాధాకృష్ణన్ కమిషన్. ఓకే. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏంటిది, బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ డిడ్ ద గవర్నమెంట్ ఎక్స్టెన్సివ్లీ ఎస్టాబ్లిష్ ప్రైమరీ స్కూల్స్? సో ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను ఎక్కువ స్థాయిలో నెలకొల్పింది? 1986 ఎడ్యుకేషన్ పాలసీ, హంటర్ కమిషన్, కొఠారి కమిషన్, మొదలియార్ కమిషన్. దీనికి ఆన్సర్ తెలిసినట్టయితే కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్పేలోపు. ఓకే. సో దీనికి ఎవరు చెప్పారు అని అంటే మనకి హంటర్ కమిషన్ మనకి ఎప్పుడు వచ్చింది అది కూడా కమెంట్ చేసి చెప్పండి. హంటర్ కమిషన్ మనకు ఫస్ట్ టైం ప్రైమరీ ఎడ్యుకేషన్స్, హంటర్ కమిషన్ ఎస్పెషల్లీ స్టార్ట్ అయిందే ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటిది అని చెప్పడానికి. అండ్ హంటర్ కమిషన్ కూడా ఒక రివ్యూ కమిటీ. ఏ కమిటీ మీద రివ్యూ కమిటీ అంటే అంతకుముందు వచ్చిన 1854 వూడ్స్ డిస్పాచ్ కమిటీ మీద రివ్యూ కమిటీ వచ్చిందే హంటర్ కమిషన్ ఈజ్ ఎ రివ్యూ కమిటీ ఆఫ్ వూడ్స్ డిస్పాచ్. ఓకే, గుర్తుంచుకోండి. సో హంటర్ కమిషన్ మనకి 1882లో వచ్చింది. హంటర్ కమిషన్ 1882లో వచ్చింది. హంటర్ కమిషనే మనకి ఫస్ట్ టైం ప్రాథమిక పాఠశాలను చాలా ఎక్కువ మోతాదులో ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమిటీ సజెస్టెడ్ బ్యానింగ్ హోంవర్క్ అండ్ స్కూల్ బ్యాగ్స్ ఎట్ ప్రీ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్స్? ఓకే, ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్, స్కూల్ బ్యాగ్ నిషేధించాలి అని సూచించిన కమిటీ ఏది అని అంటున్నారు? జనార్దన్ రెడ్డి కమిటీ, మల్కం ఆదిశేషయ్య కమిటీ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ,
యశ్పాల్ కమిటీ. ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. మనకి యశ్పాల్ కమిటీ భారం లేని విద్య అని చెప్పి మనకి యశ్పాల్ గారు తీసుకురావడం అనేది జరిగింది. సో స్కూల్ బ్యాగ్స్ ప్రీ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ లెవెల్స్కి ఉండొద్దు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈశ్వరీబాయి పటేల్ మనకి స్పెషల్లీ సోషల్లీ ఎస్యుపిడబ్ల్యూ గురించి మాట్లాడతారు. మల్కం ఆదిశేషయ్య కమిటీ ఎస్పెషల్లీ మనకి వృత్తి విద్య గురించి మాట్లాడతారు. అండ్ జనార్దన్ రెడ్డి గారి కమిటీ అనేది మనకి ఎన్ఈపి మీద ఒక రివ్యూ కమిటీ. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ది ఇంగ్లీష్. వాట్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద మొదలియార్ కమిషన్? సో మొదలియార్ కమిషన్ రికమెండేషన్స్ ఏంటిది? స్ట్రక్చర్ 5+3+4+3 ఉండాలి అని చెప్పిండ్రు. లేదా ఇన్స్ట్రక్షన్ ఇన్ ద మదర్ టంగ్ అప్ టు హయ్యర్ సెకండరీ లెవెల్, ప్రాథమికోన్నత స్థాయి వరకు, మాధ్యమికోన్నత స్థాయి వరకు, హయ్యర్ సెకండరీ వరకు మనకి మదర్ టంగ్లోనే ఇన్స్ట్రక్షన్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి అని చెప్పింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మల్టీపర్పస్ స్కూల్స్ అంటే బహుళార్థ సాధక స్కూళ్ళని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. లేదా ఆల్ ఆఫ్ ద అబోవ్ పైవన్నీ. దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఓకే, సో దీనికి మనకు తెలుసు 5+3+4+3 మనకి మొదలియార్ కమిషన్ సూచించిన కమిటీ 1 to 5th, దాని తర్వాత 6th to 8th, దాని తర్వాత 9th to 12th, దాని తర్వాత 3 years డిగ్రీ. హయ్యర్ సెకండరీ వరకు మనకి మాతృభాషలో ఉండాలి అని చెప్పింది మనకి మొదలియార్ కమిషన్. బహుళార్థక పాఠశాలని ప్రవేశపెట్టాలి అని కూడా చెప్పింది మనకి మొదలియార్ కమిషన్. సో మనకి ఆల్ ఆఫ్ ద అబోవ్ పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. మనకు టోటల్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. విచ్ కమిటీ ఎంఫసైజ్ ద ఎలిమినేషన్ ఆఫ్ వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్? వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ ఏది? ఆబర్ట్ వుడ్ నివేదిక, షాడ్లర్ కమిటీ, హార్టాగ్ కమిటీ, గోఖలే రెజల్యూషన్. సో ఇది ఈజీ క్వశ్చన్. సో ఈజీ క్వశ్చన్లో ఏంటిది? మనకి ఏ కమిటీ వృధా మరియు స్తబ్దతలను నిర్మూలించాలి, దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ మనకి ఏ కమిటీ అని అంటే హార్టాగ్ కమిటీ. హార్టాగ్ కమిటీ మనకి ఎప్పుడు వచ్చింది? హార్టాగ్ కమిటీ మనకి 1929లో మనకి హార్టాగ్ కమిటీ అనేది రావడం జరిగింది. అండ్ షాడ్లర్ కమిషన్ వచ్చింది ఏంటిది? అది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కొఠారి కమిషన్? కొఠారి కమిషన్ సూచనలు ఏవి? ఎడ్యుకేషన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్, విద్యా జాతీయ వికాసం అభివృద్ధి, ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్స్, భారతదేశ గమ్యం తరగతి గదులు రూపుదిద్ది ఉంటుంది, టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ ఫంక్షన్ ఫర్ 230 వర్కింగ్ డేస్, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు 230 పని దినాలు పనిచేయాలి, పైవన్నీ. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ మనకి ఏంటిది? ఎస్, మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆల్ ఆఫ్ ద ఎబో. విద్యా జాతీయ వికాసం అభివృద్ధి అని చెప్పింది. భారతదేశ గమ్యం 4 గోడల మధ్య తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని చెప్పింది. 230 దినాలు పని దినాలు టీచర్లకు ఉండాలని కూడా మనకి కొఠారి కమిషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది. ఒక నిమిషం. ఓకే, ఫస్ట్ ఇది మనకి లెర్నింగ్ టు డూ. లెర్నింగ్ టు డూ అనేది ఫస్ట్ది. దాని తర్వాత బర్డెన్ ఫ్రీ లెర్నింగ్, ఛాలెంజెస్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్ పర్స్పెక్టివ్స్. ఓకే, బర్డెన్ ఫ్రీ లెర్నింగ్ అంటే భారరహిత అభ్యసనం ఇది ఒకటి. దాని తర్వాత ఛాలెంజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం ఒకటి. ఫ్యూచర్ పర్స్పెక్టివ్. ఓకే, ఇది ఫ్యూచర్ పర్స్పెక్టివ్ అని అంటే టువర్డ్స్ అండ్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ అని ఉంది కదా, టువర్డ్స్ అండ్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ ఇది ఒకటి. సో దీంట్లో మనకి మ్యాచ్ చేయాలి. ఫస్ట్ది ఆచార్య రామ్మూర్తి కమిటీయా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986, మల్కం ఆదిశేషయ్య కమిటీ, యశ్పాల్ కమిటీ. సో ఎవరెవరి ఏమేమి చెప్పారు అని చెప్పాలి. ఓకే, మీకు తెలిసే ఆన్సర్ కమెంట్ బాక్స్లో చెప్పండి.
పాజ్ చేసి వీడియోని పాజ్ చేసి కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆచార్య రామ్మూర్తి కమిటీ మనకి డి, ఎందుకంటే ఆయన మనం ఏమని చెప్పారో ఆచార్యమూర్తి కమిటీ మనకి 1986 ఎన్ఈపిని రివ్యూ చేయడానికి ఆచార్య కమిటీ నియమించబడింది. ఈయన టువర్డ్స్ అండ్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ అనే శీర్షికతోటి ఆయన ఆ రిపోర్ట్ని అందించడం జరిగింది 1990లో. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 ఇదేంటిది, ఇది దేని గురించి చెప్పింది అంటే ఛాలెంజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఛాలెంజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యారంగంలో సవాళ్ళు, భవిష్యత్ దృక్పథం అనేది మనకి జాతీయ విద్యా విధానం 1986 చెప్పడం జరిగింది. సో ఇది సి. మల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. మల్కమ్ ఆదిశేషయ్య కమిటీ మనకేం చెప్పింది అని అంటే లెర్నింగ్ టు డూ అంటే ఏ వస్తుంది, లెర్నింగ్ టు డూ. మల్కమ్ ఆదిశేష్. యశ్పాల్ కమిటీ మనకు వచ్చేసి బర్డెన్ ఫ్రీ లెర్నింగ్, భారరహిత అభ్యసనం బి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద వార్దా ప్లాన్ ఇంట్రడ్యూస్డ్? ఏ సంవత్సరంలో వార్దా ప్రణాళిక ప్రవేశపెట్టారు? 1937, 1947, 1964 నుంచి 66, 1929. సో 1937 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. 1947లో అప్పుడే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. దాని తర్వాత మనకి 1948లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి విశ్వవిద్యాలయాల కమిషన్ వచ్చింది. 1964-66 మనకు కొఠారి గారి కమిషన్ వచ్చింది. దాని తర్వాత 1929 అనేది మనకు హార్టాక్ కమిషన్. ఓకే, సో వార్దా ప్లాన్ ఎప్పుడు వచ్చింది? బేసిక్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటే మనకి 1937లో రావడం జరిగింది. సో ఇంగ్లీష్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్. ఓకే, సో ఇది ఫస్ట్ది రాంగ్ పడ్డది, ఇది విద్యదా కాదు, ఇది బిస్మిల్లా. ఓకేనా, ఇది బిస్మిల్లా. ఓకే, ఫస్ట్ ఇది బిస్మిల్లా. సో ఫస్ట్ ఇది బిస్మిల్లా. దాని ఎడ్యుకేషన్ యూస్ఫుల్ ఫర్ అటైనింగ్ salvation, samaneers going forth, pabbajja accepting disciplines in the Buddhist education systems, ayushmikam entrance ceremony in the maktabs of Muslim. ఇక్కడ తెలుగులో కూడా ఉంది. ఓకేనా, ఫస్ట్ది ఇది మనకి బిస్మిల్లా అండి, బిస్మిల్లా క్యాన్సిల్. ఓకే, బిస్మిల్లా అంటే బిస్మిల్లా, సమనేరులు, పబ్బచ్చ, ఆయుష్మికం, ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడేదే విద్య, గోయింగ్ ఫోర్త్, బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని మహమ్మదీయుల మక్తాబులలో ప్రవేశ ఉత్సవం. సో ఇదేంటిది అని అంటే ఫస్ట్ మనకు బిస్మిల్లా అంటే ఏంటిది? బిస్మిల్లా అంటే మహమ్మదీయుల మక్తాబ్లలో ప్రవేశ ఉత్సవాన్ని మనము ఏమంటాం? బిస్మిల్లా అంటాం. సో ఇది ఫస్ట్ దానికి ఫోర్త్ వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ మనకు ఫస్ట్ దానికి రావడం జరుగుతుంది. దాని తర్వాత సమనేరులు. సమనేరులు అంటే ఏంటిది? మనకి బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని మనం ఏమంటాము? సమనేరులు అని అంటాము. సో ఇక్కడ శిష్యరికం ఎవరైతే స్వీకరిస్తారో బౌద్ధ విద్యానంలో వాళ్ళని మనం సమనేరులు అని అంటాం. అండ్ పబ్బజ్జ అంటే గోయింగ్ ఫోర్త్, ఎదగడం, ముందటికి వెళ్ళడం, దీన్ని మనం ఏమంటాము? పబ్బజ్జ అని అనడం జరుగుతుంది. ఆయుష్మికం అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్యను లేదా పారా విద్యను మనం ఏమంటాము అంటే ఆయుష్మికం అని అనడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్. ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు ఆప్షన్స్ అన్నీ చూసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం తప్పు వచ్చినాయి. ఫస్ట్ ఇదేంటిది? లార్డ్ హార్డింగ్ హంటర్ కమిషన్ అంటే ఏ కమిటీకి ఎవరు సంబంధించిన వారు అట్లా. లార్డ్ హార్డింగ్ హంటర్ కమిషన్ 1882, లార్డ్ రిప్పన్ బేసిక్ ఎడ్యుకేషన్ 1937, లార్డ్ కర్జన్ వుడ్స్ డిస్పాచ్ 1854, గాంధీ యూనివర్సిటీ కమిషన్ 1902. సో మనకి డైరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కొంచెం చూసి కూడా మనము
చేసుకోవచ్చు అన్నట్టు. ఫస్ట్ ఏంటిది లార్డ్ హార్డింగ్. సో లార్డ్ హార్డింగ్ అనేది ఎవరు అని అంటే వుడ్స్ డిస్పాచ్ అనేది ఏదైతే ఉందో అది లార్డ్ హార్డింగ్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. సో దానికి మనకి ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. సో లార్డ్ హార్డింగ్ అనేది ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది 1854 లార్డ్ హార్డింగ్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. దాని తర్వాత బీది లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ అనేది ఏంటిది మనకి హంటర్ కమిషన్ అనేది లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో నియమించడం అనేది జరిగింది. లార్డ్ కర్జన్. సో లార్డ్ కర్జన్ మనకు తెలుసు 4th యూనివర్సిటీ కమిషన్ 1902 ఈయన తీసుకురావడం జరిగింది లార్డ్ కర్జన్. దాని తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ 1937 సెకండ్ది, అది మనకి గాంధీ గారు తీసుకురావడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. శ్రవణ మనన నిధిధ్యాసన ఆర్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ విచ్ రిలీజియన్? శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ? బుద్ధిజం, ముస్లిం ఎడ్యుకేషన్ సిస్టమ్, వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నన్ ఆఫ్ ద ఎబో. ఈ మూడిట్లో ఏది కాదు. సో ఏంటిది మనకి వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో శ్రవణం మననం నిధిధ్యాసనం అనేది ఉంటాయి. శ్రవణం అంటే వినడం, మననం అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం, నిధిధ్యాసనం అంటే ఇలా తపస్సులా కూర్చొని ఆ నేర్చుకున్నంత విశ్లేషించుకోవడం బ్రెయిన్లో, దాన్ని నిధిధ్యాసనం అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. విచ్ కమిటీ సజెస్టెడ్ ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్? సో ఏ కమిటీ అనేది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రపోజ్ చేసింది అని అంటే హంటర్ కమిషనా, సర్జెంట్ రిపోర్ట్, వార్దా కమిటీ, సాడ్లర్ కమిషన్. ఇక్కడ ఏంటిది మనకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది సర్జెంట్ కమిషన్ మనకి లాస్ట్ కమిషన్ 1944లో దీన్ని యుద్ధానంతర విద్య కూడా భావిస్తారు. సో ఇది ఫస్ట్ టైం మన ఇండియాలో సర్జెంట్ కమిషన్ ప్రస్తావించింది ఈ ప్రైమరీ స్కూల్స్ గురించి, నర్సరీస్ని ప్రవేశపెట్టాలి అని జరిగింది. సో మాంటిసరీ 1939లో ఎప్పుడైతే మన ఇండియాలోకి వచ్చిందో అప్పుడు ఈ కిండర్ గార్డెన్ ఏంటిది ఐడియాలజీ అనేది రావడం జరిగింది. సో దాంట్లో దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు కొంచెం సర్జెంట్ కమిషన్ మనకి ఇది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, వాట్ డస్ NCF 2005 ప్రైమరీలీ ఎంఫసైజెస్? NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంటుంది? ఓకే, సో లీడరా, ఫెసిలిటేటర్, డైరెక్టర్, ఆల్ ఆఫ్ దెబో. నాయకుడు, అనుసంధానకర్త, నిర్దేశకుడు, పైవన్నీ. సో మనకు తెలుసు ఎప్పుడు కూడా లీడర్ గాను నిర్దేశకును గాను ఉండకూడదు. టీచర్ ఏంటిది అనుసంధానకర్త, ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి. ఓకే, తప్పితే ఏదో మానిటేటర్గా, ఒక లీడర్గా, ఒక మొనార్కీ టైప్లో అయితే ఉండకూడదు. యూ షుడ్ నాట్ టెల్ ఎవ్రీథింగ్, అన్నీ చెప్పకూడదు. ఏదైనా రాకుంటే అప్పుడు హెల్ప్ చేయాలి, తప్పితే అన్నీ గైడ్ చేస్తూ డైరెక్టర్ లాగా ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ 22nd క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ చేంజ్ ప్రపోజ్డ్ బై NCF 2005? NCF 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు. లెర్నింగ్ ఇన్ ఎ వైడర్ సోషల్ ఎన్విరాన్మెంట్, విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం, లెర్నింగ్ త్రూ బుక్స్, పుస్తకాల ద్వారా అభ్యసనం, లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, తరగతిలో అభ్యసనం, లెర్నింగ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద టీచర్. ఓకే, మన టీచర్ సూపర్విజన్లో చదువుకోవడం, ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం. సో దీంట్లో ఏంటిది మనకు కరెక్ట్ ఆన్సరు? మనకి NCF ఎప్పుడు కూడా చదువుతుంది తరగతి గోడలలోనో, ఒక్క నిమిషం, తరగతి గదిలోనో 4 గోడలు ఉండ మధ్య, లేదా ఓన్లీ బుక్స్ పట్టుకోనో, లేకపోతే ఉపాధ్యాయుని దాంట్లో కాదు, విస్తృత సామాజిక పరిసరాల్లో, ఓకే, మన సరౌండింగ్స్లో, మన ఎన్విరాన్మెంట్లో నేర్చుకోవాలని మనకి NCF అనేది చెప్పడం జరుగుతుంది. NCF 2005 షుడ్ బి కంటిన్యూస్, ఫార్మాటివ్, క్యుములేటివ్, ఆల్ ఆఫ్ ద ఎబో. NCF 2005 డాష్లా ఉండాలి. ఎలా ఉండాలి? మనకి నిరంతరంగా ఉండాలి, రూపణంగా ఉండాలి, సంచితంగా ఉండాలి, మరియు పైవన్నీ. సో ఏంటిది మనకి ఇది ఆల్రెడీ మనకు చెప్తుంది NCF 2005 ఇవన్నీ మాట్లాడినప్పుడు నిరంతరంగా ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, 24th క్వశ్చన్. వాట్ ఈస్ ద కరెక్ట్ అప్రోచ్ టు వ్యూయింగ్ ఏ చైల్డ్?
యాజ్ ఎ creature to be trained, as a computer storing a program, యాజ్ అ కంటిన్యూస్ సెల్ఫ్ నాలెడ్జ్ కన్స్ట్రక్టర్, యాజ్ అ ఫ్యూచర్ మ్యాన్. ఎలా చూడండి పిల్లవాడిని శిక్షణ పొందే ప్రాణిగా, ప్రోగ్రామ్ను నిక్షిప్తం చేసే కంప్యూటర్గా, నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా, భావి మానవుడిగా. సో మనకు పిల్లవాడిని ఎలా చూడాలి అని అంటే ఇక్కడ మనకు పిల్లవాడిని నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా మనకు పియాజెట్ చెప్తారు. చిల్డ్రన్స్ ఆర్ ద నాలెడ్జ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, సో అట్లా మనం స్వీయంగా వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. సో అది కరెక్ట్ ఆన్సర్ మనకి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎలిమెంటరీ విద్యా లక్ష్యం కానిది. ఓకే, ఇంక్రీజింగ్ ద చైల్డ్స్ లాంగ్వేజ్ ఎబిలిటీ, యూజింగ్ లాంగ్వేజ్ టు డీల్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్, నెగ్లెక్ట్ ఆఫ్ మదర్ టంగ్, ఫోస్టరింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద చైల్డ్ ఫర్ లెర్నింగ్. ఓకే, పిల్లవాడి భాషా సామర్థ్యాన్ని పెంచడం, బయట ప్రపంచంతో వ్యవహరించుటకు భాషను ఉపయోగించడం, మాతృభాష పట్ల నిర్లక్ష్యం, అభ్యసనకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవానిలో పెంపొందించడం. సో కానిది అని అడిగారు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, అందుకని మనం మంచిగా చూసుకోవాలి. ఎలిమెంటరీ విద్యా లక్ష్యం కానిది. కానిదంటే ఇందులో ఏంది, పిల్లవాడి భాష సామర్థ్యాన్ని పెంచాలి, అవును. బయట ప్రపంచంతో వ్యవహరించుటకు మనం భాషను ఉపయోగించాలి, అవును. ఈ అభ్యసనకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లని వానిలో పెంపొందించాలి, ఇది కూడా కరెక్ట్. ఇక్కడ కానిది ఏంటిది, మాతృభాష పట్ల నిర్లక్ష్యం. కాబట్టి ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో అన్ని వీడియోస్ వచ్చినాయన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ ప్రణీతా పోకల్కర్ సైనింగ్ ఆఫ్.